ఒక రాజు ఉన్నాడు. రాజు పేరు నెబుకద్నేజరు. రాజు పేరేంటి? రాజు పేరేంటి? నెబుకద్నేజరు. ఈ రాజు నిద్రపోతున్నాడు. చక్కగా రోజు ఆహారం తింటున్నాడు. బాగా రాజు అనగానే తన దగ్గర లేనిది ఉంటుంది ఏమన్నా, అన్ని ద్రాక్ష రసం ఏం కావాలంటే అవి ఉంటాయి. తింటున్నాడు చక్కగా. ఒకరోజు నిద్రపోతుంటే కళ వచ్చింది. మీకు కూడా కళలు వస్తాయా? వస్తాయి కదా కళ్ళు. ఎట్లాంటి కళ్ళు? హీరోతో ఫోటో దిగినట్టు, ఆ హీరోని చూసినట్టు, ఆ హీరో మా ఇంటికి వచ్చినట్టు, దెయ్యంతో దిగినట్టు, ఎట్లాంటివి వస్తాయి కదా కళ్ళు. కానీ ఆ రాజుకు విచిత్రంగా ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, పెద్ద చెట్టు ఉందంట. ఎంత చెట్టు? పెద్దది. ఎక్కడికి ఆకాశానికి అంటింది ఆ చెట్టు. అంత చెట్టు పెరిగిద్దా అసలు? ఎక్కడైనా పెరిగిద్దా భూమి మీద? మీరు ఎప్పుడైనా చూసారా? పెరగదు కదా. కానీ కళ్ళలో తనకు కనపడుతుంది. పెద్ద చెట్టు ఆకాశాన్ని అంటింది. కొమ్మలు ఇంకా పొడవుగా ఉన్నాయంట. దాని ఆకులు చక్కగా పచ్చగా ఇంకా పెద్దగా ఉన్నాయి. ఆ చెట్టు కిందకి పక్షులు వస్తున్నాయి. చక్క కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటున్నాయి. పండ్లు కాసినాయి దానికి. ఈ ఊర్లో ప్రపంచం అంతా సరిపోయేంత ఆహారం ఉందంట ఆ చెట్టుకి, ఆ ఒక్క చెట్టుకి. ఎప్పుడైనా ఇప్పుడు జామ చెట్టు ఉందనుకోండి, ఎంత మొలిసిద్ది? ప్రపంచం అంతా సరిపోతాయి దాని కాయలు. ఎంతమందికి? ఒక 50 మ్యాక్సిమం సరిపోయిద్ది, అంతే కదా. కానీ ఆ చెట్టు ఫలాలు ఎంతమందికి సరిపోతాయి? ప్రపంచం మొత్తం తిన్నా కూడా ఇంకా మిగులుతాయి కాయలు. అన్ని ఫలాలు కాసినాయి అంట దానికి. ఆ తర్వాత ఆ చెట్టు కింద చాలా జంతువులు, సింహాలు, ఎలుగుబంట్లు, జింకలు, ఇవన్నీ కూడా వచ్చి రెస్ట్ తీసుకోండి అంట ఆ చెట్టు కింద. ఎంత పెద్ద చెట్టు అది! అంటినంత చెట్టు. చూశాడా రాజు ఏమని వెళ్ళి? మరి ఎలా చెప్తున్నాడు? కళ్ళు చూసాడు. ఇదంతా అంత పెద్ద చెట్టు, ఆకులు, కొమ్మలు, పెద్ద పెద్ద కొమ్మలు, పక్షులు వచ్చినాయి, చక్కగా ఫ్రూట్స్ తింటున్నాయి. ఇంకా చాలా మందికి కావాల్సినంత కాయలు కాస్తున్నాయి, ఫ్రూట్స్. అక్కడ ఇంకా జంతువులు వచ్చి ప్రశాంతంగా అక్కడ కూర్చొని కొంతసేపు పడుకుంటున్నాయి. అయితే ఒక్కసారిగా ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు పెద్ద పెద్దగా సౌండ్లు రంగల జంతువులు, పక్షులన్నీ పటపట వెళ్ళిపోయినాయి అట. ఎడకు దూరంగా చెట్టును వదిలేసి వెళ్ళిపోయినాయి. పళ్ళు కాయడం ఆగిపోయింది. చెట్టు ఎండిపోయింది. పూర్తిగా నాశనం అయిపోయిందంట. ఇది కళ, తనకొచ్చిన కళ. నిద్ర వెంటనే లేచాడు. ఏంటి కళ అని చెప్పి పెద్ద పెద్ద జ్ఞానులు పిలిచాడంట. ఎవరిని పిలిచాడు? జ్ఞానులు అంటే తెలివైన వాళ్ళు. ఎంత కష్టమైన ప్రశ్న అయినా ఆన్సర్ చెప్పేస్తారు వెంటనే. అట్లాంటి వాళ్ళు పిలిపించి, ఇదిగో నాకు ఈ కళ వచ్చింది, ఆన్సర్ చెప్పండి, దీని అర్థం ఏంది అని అడిగితే, మాకు తెలియదయ్యా. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు? మాకు తెలియదు అంటున్నారు. కోపం వస్తుంది రాజుకి. ఏంటి ఎవరు అడిగినా కూడా ఆన్సర్ చెప్పరు, నాకు తెలియదు అంటారు. పేరుకు మళ్ళీ జ్ఞానులు వీళ్ళందరూ అనగానే ఒక ఆయన వచ్చి, అయ్యా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎంత కష్టమైనదైనా కూడా దానికి ఆన్సరు చెప్తాడు. ఆయన పేరు దానియేలు అని చెప్పాడు. ఏం పేరు? దానియేలు అని చెప్పగల. అవునా? అంత మంచివాడా అంటే, అవునయ్యా, పరిశుద్ధాత్మ తనలో ఉండిద్ది కాబట్టి ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పేస్తాడు ఆయన అనగానే, పండు ఇటు చూడాలి అని చెప్పగానే, సరే పిలిపించండి అన్నాడు. సరే నేను దానియేలు గారు నిదానంగా వచ్చి కూర్చున్నారు. ఏందయ్యా రాజుగారు పిలిచారు అంటే, మరి నాకు ఒక కళ వచ్చింది, చెప్తున్నా నేను జాగ్రత్తగా, పదే కాదు చెప్పడం, వెంటనే ఆన్సర్ చెప్తావని అందరూ చెప్పారు నాకు. నువ్వు పరిశుద్ధాత్మతో నిండిన వాడవంట. ఇవన్నీ నేను విన్నాను కాబట్టి నువ్వు కళ విన్న వెంటనే ఏం చెప్పాలి? నాకు దాని భావం ఏంటో చెప్పేయాలి అనగానే, చెప్తానయ్యా చెప్పండి అన్నాడు. మొత్తం కళ చెప్పాడు. పెద్ద చెట్టు, కాయలు కాసిన ఇలాగా ప్రపంచానికి సరిపోయేంత ఫలాలు ఉన్నాయి దానికి. పక్షులు వచ్చి ఉంటున్నాయి, ఇంకా జంతువులు వచ్చి కూర్చుంటున్నాయి అక్కడ. ఎంతోమందికి నీడనిస్తుంది. సడన్గా ఇలా అయిపోయి, ఏంది కళ అర్థం అసలు అన్నాడు. ఏమంటున్నాడు? ఎవరు అడుగుతుంది? నెబుకద్నెజరు. ఎవరు? రాజు. అడగంగానే, ఒక్క నిమిషం ఆగండి అయ్యా చెప్తానని చెప్పి నన్ను ప్రార్థన చేసుకొని చక్కగా ఆన్సర్ రివీల్ చేస్తాడు. మీకేమైనా అర్థమైంది ఈ కల్లో? 7 సంవత్సరాల చెప్పాల.
అసలు ఈ కళలో తనకు వచ్చిన కళలో మీకేమైనా అర్థమైందా? ఏం అర్థం కాలే కదా. కానీ దానియేలు మాత్రం ఇట్టే చెప్పేశాడు ఆన్సర్. జాగ్రత్తగా నా ఆన్సర్ ఏంటో అర్థమైందా? ఒక్కసారిగా దానియేలు అన్నాడు, అయ్యా పెద్ద చెట్టు ఆకాశాన్ని అంటింది అన్నారు కదా, ఒక చెట్టు మొలిసిందని, అది ఎవరో కాదు మీరే అన్నాడట. ఏంది నేను అంత హైట్ ఉంటానా అనుకుంటున్నాడు రాజు. ఏమంటున్నాడు? నేను అంత హైట్ ఉంటానా అండి? మీ హైట్ గురించి చెప్పట్లా, మీలో గుణం. మీరు అంత ఎత్తుకి ఎదిగారు, మీరు ఎంతోమందికి ఆహారం ఇస్తున్నారు, కానీ మీలో ఉన్న లోపం ఏంది? గర్వపడుతున్నారు మీరు అన్నాడంట. ఏంటి నేను గర్వపడుతున్నానా అని ఒకసారి ఆలోచించుకుంటున్నాడు. ఏంటి నేను గర్వపడుతున్నాను అనుకుంటే, తను ఒకరోజు సైలెంట్గా నిదానంగా తన ఊరు ఉంటుంది కదా మొత్తం కోటల్ని దగ్గరికి వెళ్ళి కోట చూస్తున్నాడంట. ఆహా, ఈ డాబాలన్నీ కట్టింది నేనే కదా, నేను అంత బలవంతున్నైతే అంత బలవంతుగా కట్టాను, నేనైతేనే కదా, నాకు డబ్బు ఉంది బాగా, అందుకే నేను అంత బలంగా కట్టడానికి కారణం నేనే, కాబట్టి నేను ఇంత గొప్పని చూసి తనలో తాను గర్వపడ్డాడు. గర్వపడంగానే ఈ యొక్క ఆకాశం నుండి పెద్దగా ఒక స్వరముతో మాట్లాడారు తనతో. ఏమని? ఎవరు మాట్లాడుంటారు ఆకాశంలో నుండి? ఎవరు? విజయ్ చూడాలి. ఎవరు? యేసయ్య మాట్లాడాడు. అయితే తిను అలాగే విన్నాడు. కానీ దానియేలు చెప్తుంటే గుర్తుకొచ్చింది. ఏమని? తను నిజంగానే గర్వపడ్డాడు. తను వెంటనే మొత్తం చెప్తున్నాడు. అయ్యా ఇదిగో నీ కింద ఇంతమంది జనాలు ఉన్నారు, ఆ చెట్టు మొత్తం గురించి కారణం ఏంటంటే నువ్వే, అడవిలోకి తరిమేస్తారు నిన్నందరూ అన్నాడు. నన్ను అడవిలోకి తరుగుతారా? నేనేమో సామాన్యమైన మనిషినా? సామాన్యమైన మనిషి నెబుకద్నెజరు? ఒక రాజు స్థానంలో ఉంటే ఎవరైనా బయటికి గంటుతారా? కానీ దానియేలు ఏమంటున్నాడు? ఏం చేస్తారంటే ప్రజలందరూ కలిసి అడవిలోకి పంపించేస్తారంటున్నారు. ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉండగా ఆ స్వరం మళ్ళీ గుర్తుకొచ్చింది తనకి. ఆ స్వరం మాట్లాడుతుందంట. నెబుకద్నెజరు, నువ్వు అనుకుంటున్నావు కదా మనసులో గొప్పోడువని, దేవుని కంటే గొప్పోడు ఎవ్వరూ లేరు ఈ లోకంలో, కానీ నువ్వేమనుకుంటున్నావు? నువ్వే గొప్పోడు అనుకుంటున్నావు. అయితే చూడు, జనాలు అందరూ కూడా నిన్ను అడవిలోకి నెడతారు. నిజంగానే అడవిలోకి వెళ్ళినప్పుడు నువ్వు పశువులు తింటే చూసావు గడ్డి, అట్లా నువ్వు కూడా గడ్డి తింటావు అన్నారంట. అనగానే ఒక్కసారికి షాక్ అయిపోయాడు. నిజంగానే తన్ని అందరూ తరిమేశారంట. తనకొచ్చిన కళ నిజమైంది. నిజంగానే అడవిలోకి వెంటనే తరివేశారు. వెంటనే తడివేయంగానే అందరూ, తను ఒక్కడే వెళ్తాడు అడవిలోకి. పశువు ఆహారం ఉండిద్ది అడవిలో? ఏముండదు. పశువులకు గడ్డి తింటూ ఉంటే తినుగోడలో గడ్డి తిన్నాడంట. ఆకలేసి ఏం తిన్నాడు? గడ్డి తిన్నాడు. తన గోళ్ళు, పక్షి గోళ్ళు తెలుసా? పక్షి గోళ్ళు అట్లుంటే అట్లా అయిపోయినాయి. తన గోళ్ళు అంత బోర్ను పెరిగిపోయినాయి. తన జుట్టు గ్రద్ద రెక్కలు తెలుసా ఎలా ఉంటాయి? ఈకలు, గ్రద్ద వేకలు అలా అయిపోయింది తన జుట్టు. అలా అయిపోయి ఆ గడ్డి తింటూ అక్కడే 14 సంవత్సరాలు బ్రతికాడంట. ఎన్ని సంవత్సరాలు? ఒకరోజు బ్రతకగలరట. ఒకరోజు మనం ట్రై చేద్దాం ఒకసారి, లేదట? వద్దా? ఉంటామా మనం? ఉండగలమా? కానీ ఎన్నేళ్ళు? ఆ స్వరం పై నుంచి వినపడుతుంది కదా, అది చెప్పేటప్పుడు అనిందంటే 7 కాలములు జరిగిద్దిలాగా అని. 7 కాలములు. కాలము అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలము అంటే అర సంవత్సరం, అర సంవత్సరం అంటే ఎంత? 6 నెలలు. ఇప్పుడు 7 కాలములు అంటే 7 రోజులు 14 సంవత్సరాలు నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడు? ఆ గడ్డి తింటా, ఆ గోళ్ళు అలా పెరిగిపోయి, జుట్టేమో ఏకల్లాగా మారిపోయి పిచ్చోళ్ళలాగా అలాగే తిరుగుతూ ఉన్నాడు అక్కడ. ఎందుకు వచ్చినంత పరిస్థితి తనకి? గర్వం. ఏం చూసి గర్వపడ్డాడు? కట్టాడు నిజంగానే, కానీ ఏమనుకుంటున్నాడు? నేనే కదా, అంత బలంగా అది కట్టబడిందంటే దానికి కారణం నేనే, నేను బలంగా ఉన్నాను, నేనే గొప్పోణ్ణి, నాదే అధికారం అనుకున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నాకంటే గొప్పవాడు
ఎవ్వరు లేరు ఈ భూలోకంలో అని చెప్పి దేవుడు తనకి ఏం శిక్ష చేశాడు? ఏం చేశాడు? నెబుకద్నెజరుకి శిక్ష అడవిలోకి పంపించేసి గడ్డి తినే పరిస్థితి వచ్చింది తనకి. ఏదొక్క గర్వము ఎంత దారి తీసిందో చూసారా? మనం కూడా గర్వపడతాం కదా చాలాసార్లు కొన్ని విషయాల్లో. మా డాడీరా తెచ్చింది షర్టు, మా డాడీరా కొనింది బుక్కు అంటారు లేదా? మా అమ్మరా చేసింది కూర, మా అమ్మరా అంటారు లేదా? మీరు కూడా మనసులో ఒక్కొక్కసారి వచ్చేసింది ఆ మాట, కానీ గర్వం అనిపిది, కానీ మనకు వచ్చేస్తుంది నోట్లో, కానీ అది గర్వమే. మనం కూడా ఏం చేయకూడదు? గర్వపడకూడదు ఎప్పుడు కూడా. చిన్న గర్వమే చాలా దూరం తీసుకెళ్తుంది మనల్ని. ఒక గర్వంలోనే మనం ఎదుగుతామా పడిపోతామో కూడా తెలిసిపోయింది. ఈ రాజు ఇలా చేస్తూ ఎన్ని సంవత్సరాలు చేశాడు? అలాగా 14 సంవత్సరాలు చేసిన తరువాత తనకి మారు మనసు వచ్చిందంట. ఎప్పుడు వచ్చింది? అయిన తర్వాత అప్పుడు యేసయ్య నిజంగా దేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయనకున్న అధికారం మనకి లేదు అని తెలుసుకొని యేసయ్య దారిలోనే నడిచాడంట. ఇక నుంచి తను మళ్ళీ మనిషిగా మారిపోయాడు పూర్తిగా. చక్కగా ఆహారం తింటున్నాడు, గోళ్ళు నార్మల్గా అయిపోయినాయి, జుట్టు చక్కగా వచ్చేసింది, చక్కగా వెళ్ళి ఆహారం తింటున్నాడు. దేవుడే గొప్పవాడని తెలుసుకున్నాడు. దేవుడే గొప్పవాడని తెలుసుకున్నాడు. దేవుని బాటలోని నడిచాడు. చివరికి తాను చనిపోయాడు. తర్వాత మళ్ళీ ఏం చేశాడు? మనిషిగా మారిపోయాడు కదా, మారిపోయి మళ్ళీ రాజు స్థానానికి వెళ్ళాడు. ఎందుకని? తన తప్పేంటో కూడా ఏం చేశాడు? తెలుసుకున్నాడు రాజు. మనం తప్పులు చేస్తాం కానీ తెలుసుకోం కదా, అంతే కదా? తప్పులు చేస్తాం తెలుసుకోం. కానీ రాజు ఎప్పుడు తెలుసుకున్నాడు? 14 సంవత్సరాల తర్వాత తెలుసుకున్నాడు. మరి మీరెప్పుడు తెలుసుకుంటారు? మీరు ముసలోళ్ళు అయిన తర్వాత తెలుసుకుంటారు, అంతేగా? అంతేనా? ఏ పండు ఎప్పుడు తెలుసుకుంటారు మరి? రాజు చేసిన తప్పు తెలుసుకున్నాడు, వెంటనేసి అబ్బా నా బిడ్డ తెలుసుకున్నాడు, క్షమాపణ అడిగేశాడు. పాపం ఏదో తెలియజేశాడు, గర్వపడ్డాడు అని చెప్పి దేవుడు తిరిగి మళ్ళీ ఏ స్థానం ఇచ్చాడు? పియోన్గా చేశాడు. ఏమన్నా మళ్ళీ తిరిగి రాజుని చేశాడు. చక్కగా దేవుని బాటలో నడిచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ స్టోరీ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి? గర్వపడకూడదు. గర్వం అనే చిన్న మాటే, కానీ ఒక మనిషిని పైకి తీసుకెళ్లేదైనా ఉంచేదైనా కూడా గర్వమే. బైబిల్లో మాట ఉంటుంది, నాశనమునకు ముందు గర్వము నడుచును అని. నువ్వు ఒకవేళ ఒక 2 రోజులు రేపు కాకుండా ఎల్లుండి నాశనం అయిపోతున్నావు అనుకో, ఈరోజు గర్వపడతావు అంటున్నావు. ఇటు చూడాలి. ఈరోజు ఏం చేస్తారు? గర్వం అంటే ఏ విషయంలోనైనా రావచ్చు. షర్ట్స్లోనో, బట్టల్లోనో, బుక్స్లోనో, మా చెల్లి, మా అక్క, మా తమ్ముడు, నువ్వు అంటవేందనడం, ఏ విషయంలో అయినా ఫ్రెండ్స్లో కానీ బుక్స్లో కానీ ప్రతి దాంట్లో కూడా గర్వం ఉంటుంది. కానీ మనలో మాత్రం ఉండకూడదు గర్వం. ఎందుకంటే మనం ఎవరి బిడ్డలో? దేవుని బిడ్డలో. మనం ఇంకొకరికి నేర్పించాలి. ఎటువంటివి? గర్వపడమనా? అదే నేర్పించాలి. ఏం నేర్పించాలి? మనం గర్వపడకూడదు. మనం చేసేటువంటి కార్యాల ద్వారా పక్కన వాళ్ళకి తెలిసిద్ది ఏమని, ఇలా ఉండాలి. అదిగో అమ్మాయి చూడు సండే స్కూల్కి వెళ్తుంది, చక్కగా పాటలు పాడుతుంది, చక్కగా వాక్యం చదువుతుంది, అలా ఉండాలి అనిపించాలి. మనల్ని అందరూ చూసి అలా అనుకోవాలి. అలా అనుకోవాలంటే ముందు మనం ఉండాలి, అంతేగా? మనం ఉండకుండా అనుకుంటారా? ఎవరిలానా ఉండొచ్చు, కానీ ఆ సండే స్కూల్కి వెళ్తాడు చూసా, ఆ పిల్లోడ్లా మాత్రం ఉండకూడదు అంటే ఎట్లుంటుంది? కోపం వచ్చింది కదా. ఎందుకంటారు ఆ మాట? మనం ఉండకపోతేనే కండేది. కాబట్టి ఇక నుంచి కూడా గర్వపడకూడదు, మనసులో అది రానియకూడదు. అర్థమైందా? నేనే గొప్ప, క్లాస్లో నేనే ఫస్ట్, నేనే గొప్ప అని మాత్రం అనుకోకూడదు. ఇంట్లో కూడా నేనే గొప్ప, నేను చెప్పిన మాట వింటారు అందరూ, నా కాళ్ళ దగ్గర ఉంటారు అందరూ, ఏం మాటలు పడితే ఆ మాటలు పలుకకూడదు. నెబుకద్నెజరుకు వచ్చిన పరిస్థితి మనకు కూడా రావచ్చు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? సండే స్కూల్ టీచర్లు అందరినీ పంపించి ఈ పిల్లలు అట్లా అవ్వకూడదు, చక్కగా నా దారిలోనే నడవాలని చెప్పి పంపిస్తున్నాడు. మరి దేవుని దారిలోనే నడుస్తారా మీరందరూ?
గర్వపడకుండా ఉంటారా? అందరితో ప్రేమగా ఉంటారా? దేవుడి గురించి అందరికి చెప్తారా? నిజంగా చెప్తారా? ఇక్కడ విని వదిలేస్తారా? చెప్తారా? మరి మోకరించి ప్రార్థన చేయండి. ఏసారి చెయ్యొద్దు అంటున్నాడు ఏసయ్య. ఏదో తెలియక చేశారులే మీరు, ఇక క్షమించేస్తాను అంటున్నాడు ఏసయ్య. చెప్పేయండి మరి, క్షమాపణ అడగండి దేవుడిని అందరూ. ఏసయ్య, నేను ఎప్పుడైనా గర్వపడి ఉంటాను, క్షమించేసయ్యా, తెలియక చేశాను. ఈరోజు నీవు చెప్పావు కదా ప్రభువా గర్వపడకూడదని, నన్ను క్షమించేసయ్యా అని అందరూ ప్రార్థన చేయాలి. ఏసీ ఇప్పుడే క్షమించేస్తాడు మీ అందరినీ వెంటనే. ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పగడబడిచినటువంటి తండ్రి, మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభువా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా ప్రభువా మమ్మల్ని ఎప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందును బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన క్షీరాల్లో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానం బట్టి వందనాలు ఆయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా, పాడిన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం ప్రభువా. అలాగే తండ్రి, వినటువంటి కథ ప్రభువా బిడ్డలకి గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. వీరిలో నాయన ఎటువంటి గర్వము రాకుండా ప్రభువా నేను వీరి మనస్సులను ప్రభువా మీరే నీ వైపు త్రిప్పమని కోరుకుంటున్నాం తండ్రి. బిడ్డలకు మంచి మనస్తత్వమును దయచేయండి తండ్రి, మంచి ఆరోగ్యమును దయచేయండి నాయన. వీరి చదువుల్లోనూ ఆటపాటల్లోనూ తోడుగా ఉండండి నాయన. వీరికి కావాల్సిన అవసరతలు తీర్చండి ప్రభువా. వీరి అమ్మా నాన్న చేతి కష్టార్జితాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి ప్రభువా. వీరి చదువుల్లోనూ తోడుగా ఉండండి తండ్రి. మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి ప్రభువా. వీరి గృహాలకు వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళే కృపను దయచేయండి తండ్రి. కథలు మర్చిపోకుండా నాయన, పాటలు మర్చిపోకుండా ప్రభు మంచి జ్ఞాపక శక్తిని వీరికి దయచేయండి తండ్రి. యేసయ్య నాయక చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.